పద్మమ్మ, ఏంటి ఏంటయ్యా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? పండగ రోజు ఇలా చేస్తున్నావేంటి అని అడుగుతుంది. నువ్వు మాట్లాడుకో పద్మావతి అని కోపంగా అరుస్తాడు. ఇక అమ్మ నువ్వు మాట్లాడకు అని రాధ కూడా చెప్తుంది. ఇక నాన్న చాలా కంగారుగా ఉన్నాడు అని రాధ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వచ్చి సేనయ్యకి ఇస్తుంది. ఇక సేనయ్య, అమ్మ నువ్వు ఎప్పుడూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అని అంటే, లేదు నాన్న నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంటుంది. మరోవైపు విక్రమ్ అయితే ఇక ప్రియను పెళ్లి చేసుకోవడం లేక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాము వస్తాడు. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావంటే, నీకు తెలిసిందే కదరా నాకు ఆ ప్రియని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇక ఇంట్లో అమ్మమ్మేమో ప్రియని పెళ్లి చేసుకోవాలని తన మీద ఒట్టు వేయించుకుంది. ఇప్పుడు ఎలాగా ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలి అని అంటే, ఇక రాము అయితే ప్రియ ఈ జనరేషన్ అమ్మాయి కదా, తనతోనే నువ్వు మాట్లాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నువ్వు ప్రియతో చెప్పేస్తే ప్రియ నిన్ను అర్థం చేసుకుంటుంది కదా అని అంటాడు. ఇక విక్రమ్ అయితే నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది, ఇప్పుడే నేను ప్రియతో మాట్లాడతాను అని అంటాడు. ఇక మరోవైపు అను అయితే గోరింతాకు పట్టుకొని ఇక ప్రియ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అను ఒంటరిగా ఉండడం చూసి రాము అయితే అను దగ్గరికి వస్తాడు. చేతిలో ఉన్న గోరింతాకు చూసి, ఏంటి నా కోసమేనా ఎదురు చూస్తున్నావు? గోరింతాకు నేను నీకు పెట్టనా అని అంటే, గోరింతాకు పెడతావు బాగానే ఉంది, కానీ ధైర్యంగా మా ఇంట్లో వాళ్ళతో మాత్రం మాట్లాడు అంటే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? నీ పేరు నా చేతి మీద, నా పేరు నీ చేతి మీద రాసుకుందామా అని అంటే, ఎందుకు నుదుటి మీద రాసుకుందాం, అది చూసైనా ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అని అంటుంది. ఏంటను నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను నీ కోసం ఎంతో ప్రేమగా మాట్లాడడానికి వస్తేని అని అంటే, ఇంతలో అక్కడికి ప్రియ వస్తుంది. ఏంటి నువ్వు గోరింతాకు పెట్టించుకుంటున్నావా లేక నువ్వు డిజైన్స్ పెడతావా అని ఇక రాముని అడుగుతుంది. నాకు గోరింతాకు పెట్టడం రాదు, ఊరికనే అలా మాట్లాడుతున్నాను అని అంటే, నువ్వు లేస్తే నేను అక్కడ కూర్చుంటాను, గోరింతాకు పెట్టించుకుంటాను అని అంటుంది. సరే అయితే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను అని రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రియ ఇక అనుతో, నువ్వు గోరింతాకు బాగా పెడతావా అంటే, నేను చాలా బాగా పెడతాను వదిన అని అంటుంది. నీకు ఏ డిజైన్ కావాలో చెప్పు, నెమలి ఇక కావాలా అంటే ఈకలు తోకలు వద్దు, నాకు మీ అన్నయ్య విక్రమ్ కృష్ణ పేరు రాయి, వికే అని రాయి, లవ్ సింబల్ వెయ్యి చాలు అని అంటుంది. అబ్బో అన్నయ్య అంటే నీకు చాలా ప్రేమలా ఉంది అంటే, అవును నాకు విక్కీ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. ఇక ప్రియా చెప్పినట్లే అను అయితే ఇక చేతి మీద వికే అని రాసి లవ్ సింబల్ వేస్తుంది. తన చేతిని చూసుకుని ప్రియ అయితే చాలా సంబరపడిపోతుంది. అను అయితే మందారంలా పండితే మంచి మొగుడు వస్తాడంటే, నాకు ఆల్రెడీ మంచి మొగుడు వచ్చేశాడు అని అంటుంది. నువ్వు చాలా లక్కీ అని ప్రియతో అను అంటుంది. అవును, విక్రమ్ లాంటి మంచివాడు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం అని ప్రియ అంటుంది. ఇక ఇప్పుడే ఇది మీ అన్నయ్యకి చూపిస్తాను అని ఇక ప్రియ అయితే అక్కడి నుంచి విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. విక్రమ్ ఏమో ఇక ప్రియతో ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రియ విక్రమ్ దగ్గరికి వెళ్ళి బావా అంటూ తన చేతి గోరింతాకు చూపిస్తుంది. ఇదిగో బావా చూడు, వికే అని రాయించుకున్నాను, నీ పేరే రాయించుకున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా చేతి మీద పేరే కాదు నా గుండెల్లో కూడా నీ పేరు ముద్ర పడిపోయింది, ఇక నీ రూపం నా గుండెల్ని హత్తుకుంది, ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని చెప్పడంతో ఇక విక్కీ అయితే నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తాడు. ఇక ప్రియ, ఏంటి బావా నువ్వు నాతో ఇప్పుడు వెటకారంగా మాట్లాడుతున్నావా? నువ్వు వెటకారానికి కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పకు, నేను అసలు తట్టుకోలేను అని చెప్తుంది. లేదు ప్రియ, నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావని చెప్తున్నాను, నాకు అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అమ్మమ్మ బలవంతం మీద నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, నువ్వే ఎలాగైనా అమ్మమ్మతో మాట్లాడి ఈ పెళ్లి జరగకుండా ఆపాలి, నేను వద్దన్నా వాళ్ళు వినిపించుకోరు, నువ్వే నీకు ఇష్టం లేదని చెప్పు అని ప్రియతో చెబుతాడు. ఇక ప్రియ అయితే ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఆ రాధని ప్రేమిస్తున్నాడా, రాధని పెళ్లి చేసుకుంటాడా, నాకేం తక్కువ, బావ అంటే నాకు ఎంతో ఇష్టం, అలాంటిది నన్ను పెళ్లి చేసుకోకుండా ఆ టీ అమ్ముకునే రాధను పెళ్లి చేసుకుంటాడా, అందుకనే ఇప్పుడు ఈ పెళ్లి వద్దని చెబుతున్నాడా, ఇంట్లో వాళ్ళకి తను ఈ విషయం చెప్పలేక నన్ను చెప్పమంటున్నాడు, నేను చెప్పను,
నాకు ఎలాగైనా బావ దక్కాలి. బావను దక్కించుకోవడం కోసమైనా నేను ఇంట్లో వాళ్ళతో ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పను అని ప్రియ తన మనసులో అనుకుంటుంది. ఇక విక్రమ్ అయితే ప్రియతో చెప్పేశాను కదా, ఇక ఈ పెళ్ళి జరగదు. ప్రియ అమ్మమ్మతో మాట్లాడి ఇక ఈ పెళ్ళి ఆపేస్తుంది అని అనుకుంటాడు. ప్రియ విక్రమ్ మాట విని ఇక వాళ్ళ నాన్నమ్మతో ఈ పెళ్ళి వద్దని చెప్తుందా, లేక విక్రమ్ని దక్కించుకోవడానికి ఏమీ చెప్పకుండా ఉండిపోతుందా తెలుసుకోవాలంటే మునుముందు వచ్చే ఎపిసోడ్లు మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.